నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా పుష్కలంగా ఉంటాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మారు. అందుకే ఈ చూశారు కదా 165 సీట్లతో కూటమిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బలపరచడం జరిగింది. అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకమే. ఈరోజు చూసినట్టయితే మేము పొద్దున పూట డివిజన్లో తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఈ పెన్షన్దారులు వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా జీవితంలో మేము పోయినసారి తప్పు చేసామండి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే 250 5 సంవత్సరాలకు పెంచాడు 1000 రూపాయలు. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఒకేసారి పెంచడం చాలా సంతోషంగా ఉందని ప్రజలందరూ కూడా మా ఇంటికి వచ్చి థ్యాంక్స్ చెప్పి వెళ్తున్నారు. యాజ్ ఎ టీడీపీ కార్యకర్తగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ప్రజలందరూ కూడా మీరు చూసే ఉంటారండి, నేను ఒక్కనే కాదు, మీరు ఎవరిని వెళ్ళి వాయిస్ తీసుకున్నా కూడా ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కోరుకున్నారో ఆ కళ నెరవేరబోతుంది. ఒక పెన్షన్సే కాదు, రాష్ట్రంలో రోడ్లు, రవాణా, ఇతరత్ర అన్నీ కూడా డెవలప్ అయ్యే టైము ఆసన్నమైంది. మొన్నటిదా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోడ్డు వేసిన పాపం లేదు. ఈరోజు చూసుకున్నట్టయితే నారా చంద్రబాబు నాయుడు గారు రావడమే పనులు శ్రీకారం అన్నమాట. అమరావతి పనులు మీరు చూశారు కదా, అమరావతి ఎలా డెవలప్ అవుతుందో. ఇంకా ఎంతో టైం లేదండి. నారా చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో క్యాపిటల్ని కూడా మన రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో క్యాపిటల్ ఎక్కడంటే పిల్లలు కూడా చెప్పలేని పరిస్థితి. ప్రతి రాష్ట్రానికి ఒక క్యాపిటల్ ఉంటుంది, కానీ ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేదు. అదే మరి చంద్రబాబు నాయుడు గారిని అందుకే ప్రజలు నమ్మేది. ఆయన మాట ఇచ్చారా అంటే 100% చేసి చూపుతారు, చేస్తారనే నమ్మకంతో ఇవాళ రాష్ట్ర ప్రజలను ఆయన్ని నమ్మి ఆయన గెలిపించారు. అసలు మీరు నిన్న చూసే ఉంటారు, నారా చంద్రబాబు నాయుడు గారు పటాలు పెట్టి అన్ని చోట్ల పాలాభిషేకాలు చేస్తున్నారు. మనం చూసాం కదండి, నిన్నంతా టీవీల్లో స్క్రోలింగ్ అదే. నారా చంద్రబాబు నాయుడు గారిని పాలాభిషేకాలు చేస్తున్నారు. మీకు ఎప్పుడన్నా చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకా మీరు అంతరించిపోయారని జనాలంతా, ఆంధ్ర రాష్ట్ర జనాలంతా కూడా మీ గురించి మాట్లాడుకుంటున్నారు. మీరు ఇక కనపడేది లేదు. ఈ రాష్ట్రంలో మీ పేరు మర్చిపోయే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. పెన్షన్ పెంచడం మంచిదే, లేనివాడికి ఇవ్వటం అనేది దానిలో తప్పేం లేదు కదా. ఒకసారి 7,000 అంటే మొట్టమొదటి అసలు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన టైంలో 30 రూపాయలు ఇచ్చారు. అలాంటిది మళ్ళీ వీళ్ళే వచ్చి 100 చేశారు, 200 చేశారు, దాన్ని 1000 చేశారు. 2,000 కూడా చంద్రబాబు గారే చేసి వెళ్ళారు. అది మళ్ళీ అదే చంద్రబాబు గారు మళ్ళీ వాళ్ళు వచ్చి 4,000 ఇస్తున్నాడు. తప్పే ఉందండి. అవునండి, ఆయన ఒకసారిగా మాట తప్పాడు, మడం తిప్పనన్నాడు. మాట తిప్పాడు, మడం తిప్పాడు. ఒకసారి 1000 రూపాయలు నేను పెంచేస్తాను అన్నాడు. 250 అన్నాడు. 5 ఏళ్ళు అయినా 5 ఏళ్ళకి కానీ ఆ 250 పెంచుకుంటా వచ్చి 3,000 చేశాడు. మరి లేనివాడికి నిత్యావసర వస్తువులు కానీ, ధరలు కానీ అన్ని రకాలుగానే పెరిగినాయి కదా. పేదవాడికి ఇవ్వడంలో తప్పేం లేదు. దాంతోపాటు అభివృద్ధి కూడా చేయాలి కదా. మరి ఆయన చేయలేదు కదా, దానికే కదా జనం తిరుగుబాటు. అభివృద్ధి కూడా ఈయన చేస్తానన్నాడు, జనం నమ్మారు. ఆ నమ్మిన ప్రకారమే వాళ్ళు 4,000 ఇస్తానన్నాడు. 4,000కి 3 నెలల నుంచి కల్పిస్తాన్నాడు. 7,000 రూపాయలు ఇచ్చాడు. రేపటి నుంచి 4,000 కాడకి ఇస్తానన్నాడు. దానిలో తప్పేం లేదని మేము అనుకుంటున్నాం. సామాన్యులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున పెరిగినటువంటి నిత్యావసర ధరల దీని మీద ఇచ్చేటువంటిది చాలా బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ కూడా, అభివృద్ధి కూడా జరగాలని ప్రజలు ఆశిస్తున్నారు. దాని మీద కూడా దృష్టి పెడతారని నమ్ముతున్నాం. ఇవాళకి అమరావతి అసలు మనకు రాష్ట్రానికి రాజధాని ఏదండి ఉందా? ఇవాళకి ఎవరికన్నా ఉందా? మీ రాజధాని ఏదంటే తలదించుకోవటమే. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఏదన్నా ఒకటి చేశాడు పని, ఎక్కడన్నా ఒకటి డెవలప్ చేశాడా? మరి ఆయన వచ్చాడు, ఆయన గెలిచాడు అనగానే అభివృద్ధి మొదలైంది, కనపడుతుంది ఒక పక్కన. కానీ చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. చేస్తాడనే మేము కూడా గట్టిగా నమ్ముతున్నాం.